ఇప్పటికీ కూడా చాలా కొనసాగుతున్నాయి. మీరంతంటారు ఇంత మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా మనం మారుమూల గ్రామాల్లోకి వెళ్తే దళితుల బోనాలు లాస్ట్కి వస్తాయి. ఈ వివక్షత కూడా ఉంది ఊర్లలో. ఎందుకంటే ఈ బోనాలు ఈ ఆషాఢ మాసం అమ్మవారికి సంబంధించిన ఇదనమాట. అయితే ముఖ్యంగా ఇంకొకటి రెండో రకం ఏంటంటే, మొదటి రకం ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఒక ఊరికి ఒక గ్రామానికి ఆ గ్రామం బాగుండాలి, పంటలు పండాలి, వర్షాలు పడాలని ఆ జోగినిని నగర వధువుగా, అంటే నగర వధువు అంటే అందరికీ పెళ్ళం, ఆమె దేవుడికి పెళ్ళం, అందరికీ పెళ్ళం, అట్లాంటి ఆచారం ఉండేది. అది నిర్మూలించడానికి మన ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు కృషి చేసి 1988లో దాన్ని చట్టం తెచ్చి ఇలా చెయ్యొద్దు అని చెప్పి అప్పుడున్న కుముద్బిన్ జోషి గారు అండ్ హేమలత లవణం గారు వీళ్ళందరూ కృషి చేసి దాన్ని నిర్మూలించడానికి కొంతవరకు కాదు, చాలా వరకు కృషి చేశారు. దాని తర్వాత కూడా అది ఆగిపోలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే, 2008-9లో నేను పెద్ద ఉద్యమమే చేశాను. జోగిని వ్యవస్థ, ఎక్స్‌ప్లాయిటేషన్ జోగిని వ్యవస్థని రద్దు చేయాలి అని. ఎందుకంటే మమ్మల్ని అప్పట్లో ప్రకటించారు. ఇంట్లో మాతమ్మైనా లేకపోతే ఆ మాతంగి మా ఇంట్లో పిల్ల బాగాలేదు, అమ్మవారు వచ్చింది, తట్టుపోసింది, వదిలేసి, అంటే గుడిలో వదిలేసి బ్రతుకుతే మా బిడ్డ, లేకపోతే నీ బిడ్డ, బ్రతికిందంటే నీ మీద అంకితం చేస్తాము, చచ్చిందంటే సాగు చేస్తామని బిడ్డలు కూడా అలాంటి జోగినీలు, దేవదాసీలు, బసివినీలు, పార్వతమ్మలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక నాణానికి ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఏంటంటే ఆ జోగిని వ్యవస్థలో ఉన్నవాళ్ళు కల్చర్ రిప్రజెంటేటివ్స్గా కూడా కొందరు ఉన్నారు. అంటే మీరు అంటే దాంట్లో మేము కూడా ఉన్నాం బాధ్యులు. ఎందుకంటే జోగిని వ్యవస్థని నిర్మూలించమన్నాం, కానీ వాళ్ళకి నిర్మూలించాక తగిన చర్యలు తీసుకోవడానికి ఎవరు కూడా కృషి చేయలేకపోయారు. అది దౌర్భాగ్యం, అది రాంగ్ అని తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. అది చట్టం నిర్మూలించాలనుకున్నాం. బట్ అందులో మగ్గిపోతున్న వాళ్ళకి, ఆల్రెడీ ఎక్స్‌ప్లాయిట్ అయిన వాళ్ళకి, లేకపోతే అదే జీవితం. ఇప్పుడు నాకు ఒక 40 ఇయర్స్ అండి. 40 ఇయర్స్లో 32 ఇయర్స్ నుంచి నేను అమ్మవారి సేవని చేశాను. ఏం చేయాలి నేను? ఇంకా దీని తర్వాత ఏం చేయాలి? ఏం చేసి బతకాలి? గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారా? ఇది ఎట్లా ఉందంటే, అప్పట్లో శవాల ముందు ఆడేవాళ్ళు జోగినీలు. శవాల ముందు అది కూడా బ్యాన్ చేశారు కదా, బ్యాన్ చెయ్యాలి, ఓకే, అదొక కల్చర్ ఉండేది, దాన్ని బ్యాన్ చేశారు. మన తెలంగాణ గడ్డ మీద రెండు ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి బోనాలు, ఒకటి బతుకమ్మ ఇట్స్ చాలా లాస్ట్ అండి. అది నవాబుల కాలం నుంచి వచ్చింది. కానీ ఈ బోనాలు అనేది దేవాన దేవతలు ఎల్లరను కాసి ఎల్లమ్మ తల్లి బోనం చేసిన చరిత్ర మనకుంది. చరిత్ర కళాకారులు ఉన్నారు, బొగ్గు కళాకారులు ఇప్పటికీ ఆ చరిత్రను, అంటే మీరు బడుగు బలహీన వర్గాల దేవతలండి పోషమ్మలు, మైసమ్మలు. మా పోషమ్మ మైసమ్మలను కూడా మమ్మల్ని దూరం చేసి మీరు యంత్రాలు పెట్టి విగ్రహ ప్రతిష్టలు చేసే విగ్రహం ఎక్కడిదండి? విగ్రహం ఎక్కడిది? విగ్రహాలన్నీ తర్వాత వచ్చినాయి. మీ ఇష్టంగా మీరు రూపాన్ని తెంచుకున్నారు. పోషమ్మ గుళ్ళల్లో, మైసమ్మ గుళ్ళల్లో ఆకారం లేదు. ఒక రాయిని, పవిత్రమైన నేల తొక్కని మట్టి, ఎవరు ఆ అడుగు పెట్టని, చంటి బిడ్డ దగ్గర నుంచి ఎప్పుడు కూడా అడుగు పెట్టని, ఆ నేల మీద, ఆ రాయి మీద అడుగు పెట్టని రాయిని తీసుకొచ్చి కడిగి శుద్ధి చేసి, దానికి రూపం ఉండదు, ఆకారం ఉండదు, అష్టవంకర్లు ఉంటాయి. దానికే పోషమ్మ బొట్లని నిండా బొట్లు పెట్టి బోనాలు చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా అలాంటివి ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే, ఇందులో వ్యవస్థని కూడా మన గ్రామాలు, మన ఊర్లు, మన వాళ్ళు కూడా బొట్టు బోనానికి దూరం అయిపోయాం కదా. పోషమ్మ బొట్టు దగ్గర వైష్ణవ సాంప్రదాయం ఏంటండి? అర్చకత్వం ఏంటండి? వైష్ణవం ఎక్కడి నుంచి వచ్చింది? పోషమ్మ మైసమ్మలకు కోళ్ళు కోస్తారు, గొర్రెలు కోస్తారు, జంతు బలులు అంటారు, నిషేధం అంటారు, ఓకే. కానీ ఇది ఇప్పటి నుంచి కాదు కదా. నేను నాన్ వెజ్ తింటానండి, నేనేం తింటే అది పెడతాను అమ్మవారికి. మాకు వైష్ణవం కాకుండా శైవంలో మేమేం తింటే ఎంగిలి ముద్ద కూడా తీసి పెట్టే ప్రతీతి ఉంది ఒకటి. భక్త కన్నప్ప ఏం చేశాడు మీకు అందరికీ తెలిసే, కాలు పెట్టి కన్ను పెట్టాడు. ఈ భక్తి, శైవంలో భక్తి అపారమైనది. మీరు కాశీకి వెళ్ళి చూస్తే అది తెలుస్తుంది, అర్థమవుతుంది. శ్మశానంలో ఉండే శివుణ్ణి పూజ చేసే వాళ్ళం మేము. వైష్ణవ సాంప్రదాయంలో, వైష్ణవత్వంలో నేను తప్పు అనట్లేదు, కానీ వై దిస్ ఎక్స్‌ప్లాయిటేషన్? నేను ఫస్ట్ మా మీద ఎక్స్‌ప్లాయిటేషన్ కాదు, సిస్టమ్ ఎక్స్‌ప్లాయిట్ ఎక్కడి నుంచి అయిందో అని స్టార్ట్ చేస్తున్నాను. సిస్టమ్ ఎక్కడి నుంచి ఎక్స్‌ప్లాయిట్ అయ్యింది?
పోషమ్మని మైసమ్మని కూర్చోబెట్టి అందులో యంత్రం పెట్టి ఒక అర్చకుడిని పెట్టి మేము అన్టచబుల్స్ అయినాం కదా, అప్పుడు మేము అన్టచబుల్స్ అయినాం కదా, అందరినీ దళితులను చేశారు కదా, మరి అన్ని కులాల వాళ్ళు బయటనే ఉండి బోనం బొట్టు పెడతారు కదా. ఒకప్పుడు మా చేతులతో అమ్మవారికి సాకబోసి బొట్టు పెట్టి చీర పెట్టి సారబెట్టి మేము చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. మహంకాళి టెంపుల్ దగ్గర జంతు బలులు అయ్యేవి కాదా ఒకప్పట్లో? దాన్ని రాను రాను పోను పోను మొత్తం కనుమరుగు చేశారు కదా. ఫైన్, లోక కళ్యాణార్థమై మీరేమైనా చెప్తే మాకేమంటామండి? మాకేం తెలీదు. చదువుకొని వాళ్ళు మా సంస్థలో ఉన్నారు. మా అనగారిన బడుగు బలహీన బిడ్డలందరూ, వాళ్ళకి తెలీదు. ఒక ఆచారి ఒక అయ్యగారు వచ్చితే అయ్యగారు అనమంటారు. ఒక ఆయన మొన్న మధ్య ఒక టెంపుల్కి వెళ్తే, అయ్యగారు మీరు జరగండి, అయ్యగారిని ఎందుకు ఇలా అంటున్నారంటే, అయ్యగారు అనొద్దు, నువ్వు అయ్యగారివి కాదు, మా నాన్నవి కాదు, పంతులయ్యవి అని గర్భగుడిలో ఒక పంతుల్ని దూషించడం విన్నాను. శబాష్ అనిపించింది. ఎందుకంటే కరెక్ట్ అది. ఎవరికి అయ్యగారు? అయ్యగారులంటే ప్రేమగా అయ్యగారులు అనడం. ఇది బ్రాహ్మణత్వానికి లేకపోతే అన్టచబుల్కి అయ్యే గొడవ కాదండి. మధ్యలో సిస్టమ్, ఈ రాజకీయ నాయకులు పురుముతున్న బురద ఇది. రాజకీయ నాయకులు అలాగే ఎక్కువ తక్కువ కులం, ఎక్కువ తక్కువ కులం వాళ్ళు చేస్తున్నది. ఎందుకండి? అమ్మవారి బోనం చేస్తే కుమ్మరన్న కుండ తెస్తాడు, గౌడన్న కళ్ళు గీస్తాడు, సాకలోళ్ళు బలిజల్తారు, బలిగంప వస్తుంది, మేదరోళ్ళు చాట తెస్తారు, చాట వైనం తెస్తారు, పోతరాజన్న పోతన్న గావు పడతాడు. ఇంత పెద్ద కల్చర్ ఎక్కడుంది? మాదిగలు డప్పు చప్పుడు లేని అమ్మవారు బయటికి కదలదు. ఇన్ని కులాలు, కంసాలి పుస్తలు చేస్తాడు, అమ్మవారి నగలు చేస్తారు. ఇన్ని కులాలు, మాకు లేని బాధ ఎందుకు? కుల వర్గీకరణ మీద, మత వర్గీకరణ మీద మమ్మల్ని ఎందుకు అట్లా చేస్తున్నారు? మా శివశక్తులకి కులం మతం ఏముండదు. ఒక్కసారి కులంలో శివశక్తులమై వచ్చామంటే మేము బండారు వంశం అంటాము. ఎందుకంటే మేము బండారు పట్టుకొని దేవుని మీద బాస చేసి ఈ క్షణం నుంచి మేము దైవ బిడ్డలము, దైవ భార్యలమై ఉండొచ్చు, దైవ బిడ్డలమై ఉండొచ్చు అని మా గురువులు మా తల మీద తల బండారు వేస్తారు. దాన్ని తల బండారు అంటారు. ఆ బండారు పట్టుకుంటే మాకు కులం ఉండదు, మతం ఉండదు. నేను ఒక సన్యాసి జీవితం అండి మాది, సన్యాసి జీవితం. ఎందుకు మీరు కులాలు మతాలు అడ్డు పెడుతున్నారు? దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న ఈ మధ్య నేను లాస్ట్ ఇయర్ ఎప్పటి నుంచో వెళ్తాను. మా అమ్మ మహబూబ్ నగర్ వాసి, మా నాన్న వరంగల్, జనగాం జిల్లా, ఇప్పుడు జనగాం జిల్లా అయింది, అప్పుడు వరంగలే ఉండేది. లింగంపల్లి మా విలేజ్. నేను వాళ్ళిద్దరూ మా ఇద్దరు తల్లిది తండ్రిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా నాన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్, మా అమ్మ అప్పర్ క్యాస్ట్. కానీ పెళ్లి చేసుకున్నారు. ఏ రోజు నా మీద ఆ బురద అంటనివ్వలేదు. ఏ రోజు ఆ ఎక్కువ తక్కువలు చూపించకుండా పెంచారు. ఎస్, మేము అందరు కావాలి. మాకు సన్యాసి జీవితం అంటే, ఒక జోగిని అంటే 10 మంది బాగు కోరేది. అందులో సర్వేజన సుఖినోభవంతు అని చరిత్రలో ఎందుకుంది? ఓన్లీ హిందువులే సుఖినోభవంతు. సో కాల్డ్ మన సనాతనీయులు అందరికీ మీకు ఒక శనార్థులు. నిజంగా చెప్తున్నాను, నేను ఒక దర్గాకి వెళ్తే నన్ను ఎంత ట్రోల్ చేశారంటే, మా అమ్మ ఉనికి మహబూబ్ నగర్ జిల్లా వాసి కాబట్టి పీర్ల పండుగ మహబూబ్ నగర్లో బీ ఫాతిమమ్మ ఆలం ఉంటుంది. అక్కడ చాలా పెద్ద ఎత్తున, తెలంగాణలో పెద్ద ఎత్తున అక్కడ బీ ఫాతిమమ్మ అలావా జరుగుతుంది. అక్కడికి మమ్మల్ని చిన్నప్పుడు తీసుకెళ్లేవారు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఎక్కడ అయితే వసతి ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము, అక్కడ కూడా అంటే ప్రతి దేవుడు కావాలండి. మేము క్రిస్టియానిటీని నమ్ముతాము, ముస్లింని నమ్ముతాము, హిందువుని నమ్ముతాము. మాకు మత విద్వేషాలు, మత కల్లోలాలు లేవు. సనాతలు నువ్వు గుడికి వెళ్ళావా, నువ్వు దర్గాకి వెళ్ళావా, అయితే నువ్వు నీచురాలివి.